మాట్లాడక. అయ్యా సారు రేవంత్ రెడ్డి గారు, మీరు ఇచ్చిన హామీలన్నీ ఒక్కటి అమలయ్యింది, ఒక్క బస్సే. మరి మా పిల్లలు చదువుకొని జాబులు ఇస్తానంటే ఒక్కరికొక్క జాబు రాదా? నిరుద్యోగులకు 2500 నెలకు ఇస్తానంటివి, మరి మహిళలకు ఇస్తానంటివి, మరి ఏదో ఒకటి కరెక్ట్ లేదా సార్? మరి మేము ఏం చేసుకొని బతకాలి, ఎట్లా బతకాలి? మా పిల్లల కన్నా జాబులు ఇస్తే మా పిల్లలు మమ్మల్ని చేస్తారు కదా. ఒక్కరొక్కరు బొచ్చెడు చదువు చదివి ఇళ్ళల్లో ఉంటారు. మరిగా మీరు అట్లా చేస్తే ఒక్కటే అమలు కాదా సారు? మరి మేము ఏం చేయాలి చెప్పుండ్రు. ఏది కరెక్ట్గా లేదా? ఎప్పుడు ఎవ్వరు ఓట్లా వస్తాయి, మీ సారధారం మీరే చూసుకుంటాయి, బయటపడతాయి. మళ్ళీ ఓట్లు ఎలక్షన్లు అప్పుడే కదా మళ్ళీ మీరు మా దగ్గరకు వచ్చేది. మీ అధికారులు అయినా మీరైనా ఎవ్వరైనా కానీ మమ్మల్ని పేరు చేస్తలేరు సారు. ఓట్లప్పుడే నేనున్నా అని హామీ ఇస్తాను. మరి ఎవ్వరు ఒక్కరన్నా ముందుకు వచ్చి మరి ఇది చేద్దాము ఇది ఇద్దాము, మీరు అక్కడి నుంచి ఇస్తాలో ఇస్తలేరో మాకు తెలియదు. మరి మధ్యన ఏమన్నా నాగం అవుతుందా మాకు తెలుస్తలేదు సారు. మరి తెలుస్తలేదు సారు. ఇక మరి మీరు ఏం చెప్తారో లాస్ట్కి చేయాలి సారు. అంతా మీ చేతుల్లో ఉన్నది మా పిల్లల బతుకు. ఇద్దరికి ఈ నెల కాక వచ్చే నెల ఇస్తాడట కదా. ఇస్తే మంచిదే కదా. ఈ వచ్చే నెలల నాట చదువుకున్న పిల్లలు ఖాళీగా ఉండరట, అందరికి జాబులు ఇస్తారట. మహిళలకు కూడా 2500 ఇస్తారట. ఒంటరి మహిళలు కాదు, మహిళా సంఘంలో ఉన్నోళ్ళకు అవి ఇస్తారట. మళ్ళీ ఏంటిది ఈ గ్యాసులు పైసలు ఇస్తాడట. అన్ని మంచి పనులే చేస్తాడు. మరి ఈ మధ్యలో అని అంటాను, మరి నిజమో అబద్ధమో ఇక అది అయిన దాకా నమ్మకమే లేదు. ఇక అయిన దాకా చూడాలి. మరి 5 ఏళ్ళ దాకా ఇక చూస్తే ఇక నువ్వు ఉంటావో నేను ఉంటానో, నువ్వు పోతావో నేను ఏమో మనం చచ్చినట్టు కావచ్చు. పేదోళ్ళం కాదు సారు. మా పేద పిల్లలు కష్టపడి చదివించుకున్నాము. మా పేద పిల్లల జీతం ఉండి, మగోళ్ళు జీతం ఉండి, ఆడోళ్ళు కూలికి పోయి చదువుకున్న పిల్లలు కూడా ఖాళీగా ఉంటాయండి. మరి ఆ పిల్లల కన్నా ఏదన్నా ఆదాయం చూపెట్టరా సార్? ఏదన్నా నౌకరి చదువుకున్న పిల్లలు ఖాళీగా ఉండొద్దని అంటిది. మరి గదన్నా ఏదన్నా చూపెట్టరాదు సార్. ఉన్నోడికే పెడతాండి, లేనుడు పోయి ఉన్నోడికే పెడతాండి. మరి ఇట్లా అయితే మరి ఎట్లా బతకాలి? గదన్నా చూపెట్టాలి. ఏదన్నా ఒక దారికి పేదోళ్ళం కూలి చేసుకుంటే బతికేటోళ్ళం ఏదన్నా ఒక దారి చూపెడితే అయ్యో దేవుడు కదా, ఇంత అన్నం పెట్టిండు కదా, మాకు దారి చూపెట్టిండు కానీ ధైర్యం కొద్దన్న బతరు. కానీ మరి ఇంత ఘోరంగా బతకాలంటే ఏమని బతరు, ఎట్లా బతరు? మన నుంచి అయితే లేదు ఇక.